హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. ఇంతకు ముందు ఇండియన్ గ్యాస్ మొబైల్ కేవైసీ ప్రాసెస్ గురించి చేసిన వీడియోపై మంచి స్పందనతో పాటు భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ కేవైసీ ప్రాసెస్ గురించి కూడా కావాలని కామెంట్స్ రావడం వల్ల ఇక్కడ భారత్ మరియు హెచ్పీ గ్యాస్ కేవైసీ ప్రాసెస్ వీడియో చేయడం జరిగింది. ఇంకా ఆ ఇండియన్ గ్యాస్ కేవైసీ వీడియో చూడని వారు పైన ఐ కార్డ్ లింక్ లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా చూడండి. ఇక ఈ రెండు కూడా కొంతవరకు ఇండియన్ గ్యాస్ కేవైసీ ప్రాసెస్ లాగానే ఉన్నా మధ్యలో కొన్ని స్టెప్స్ మారతాయి. అందుకని ఈ రెండు గ్యాస్ కస్టమర్స్ కోసం కన్ఫ్యూజ్ లేకుండా మళ్లీ ఫస్ట్ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు తెలంగాణలో అమలు కానున్న 500 రూపాయల గ్యాస్ పథకానికి ఇప్పుడు జరుగుతున్న కేంద్ర గ్యాస్ సబ్సిడీ కేవైసీకి సంబంధం ఉందా లేదా అన్నది తెలుసుకునే ముందు ఈ కేవైసీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గ్యాస్ ఏజెన్సీ దగ్గర క్యూ లైన్లో నిలబడి టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్లైన్లో మన మొబైల్ ఫోన్లోనే కేవైసీ చేసుకునే కరెక్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పటికే చాలా చిన్న పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అవగాహన లేక సమాచార లోపం వల్ల రాంగ్ ప్రొసీజర్ వీడియోల ద్వారా జనాలని తప్పుదోవ పట్టిస్తూ మళ్లీ గ్యాస్ ఏజెన్సీలకే వెళ్లేలా చేస్తున్నాయి. అందుకే ఇది కరెక్ట్ ప్రొసీజర్ అని చెప్పడం జరిగింది. ముందుగా భారత్ గ్యాస్ కేవైసీ ప్రాసెస్ చూద్దాం. దీని తర్వాత హెచ్పీ గ్యాస్ కేవైసీ వీడియో లింక్ కూడా ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో ఆధార్ పేస్ ఆర్డి అనే యాప్ ని డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఓపెన్ ఆప్షన్ యాక్టివ్ గా ఉండదు. దాన్ని గురించి పట్టించుకోవద్దు. జస్ట్ ఇన్స్టాల్ చేసి వదిలేయండి. మళ్లీ బ్యాక్ గూగుల్ ప్లే స్టోర్ లో హెలో బీపీసీఎల్ అనే యాప్ ని డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ని ఓపెన్ చేశాక ఇలా వచ్చిన ఇంటర్ఫేస్ లో మొదటి స్టెప్ ప్లేస్ అండ్ ట్రాక్ ఆర్డర్స్ ని స్కిప్ చేసేయండి. సైన్ అప్, సైన్ ఇన్ లో మీ గ్యాస్ అకౌంట్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద బాక్స్ టిక్ చేసి క్రియేట్ అకౌంట్ బటన్ క్లిక్ చేయాలి. కంగ్రాట్యులేషన్స్ స్క్రీన్ లో మీ మొబైల్ నంబర్ యూజర్ ఐడి వచ్చాక కంటిన్యూ చేయండి. క్రియేట్ న్యూ ఎంపిన్ కింద మీకిష్టమైన గుర్తు పెట్టుకోగల 2 సేమ్ ఎంపిన్లు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఎంపిన్ సక్సెస్ఫుల్ డన్ చేసి మళ్లీ ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ కాగానే వచ్చిన పర్సనల్ పాప్ అప్ నెక్స్ట్ స్క్రీన్ స్కిప్ చేయండి. భారత్ గ్యాస్ లోగో, కరెంట్ ప్రైస్, అమౌంట్ బాక్స్ పైన క్లిక్ చేయగానే సెలెక్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ లో ఇంగ్లీష్ ఉంచేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్లో మీ పేరు, కన్జ్యూమర్ ఐడి, డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ చెక్ చేసుకుని కింద కంప్లీట్ ఈ కేవైసీ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ కి వచ్చిన ఓటీపీని వెరిఫై చేసి ప్రొసీడ్ చేయండి. ప్రైవసీ, ఆధార్ అథెంటికేషన్ కోసం వచ్చిన పర్మిషన్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ చేయగానే కొన్ని మొబైల్స్ లో కెమెరా ఎనేబుల్ సెట్టింగ్స్ పర్మిషన్ రిక్వెస్ట్ రావచ్చు. కెమెరా యాప్ సెట్టింగ్స్ లో పర్మిషన్ ఎనేబుల్ చేయండి. ఈ రిక్వెస్ట్ రాకపోతే వదిలేయండి. మనం ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్న ఆధార్ ఆర్డి యాప్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యి మన పేస్ స్కాన్ ఆప్షన్ కెమెరా ఓపెన్ అవుతుంది. మొబైల్ కెమెరా ముందు మన ముఖంపై లైటింగ్ పడేటట్లు కదలకుండా ఉంచి ఫేస్ స్కాన్ ఆధార్ తో మ్యాచ్ అయ్యేదాకా ఉంచాలి. ఫేస్ స్కాన్ మ్యాచ్ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చాక సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ కేవైసీ స్టేటస్ గో టు డాష్ బోర్డు స్క్రీన్ వచ్చేస్తుంది. ఇక్కడితో మీ భారత్ గ్యాస్ ఈ కేవైసీ కంప్లీట్ అయినట్లే లెక్క. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. మన తెలంగాణ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ రీకేవైసీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ డేటా అప్ డేట్ కోసం మాత్రమే. కాబట్టి ఈ కేవైసీ చేయకుంటే తెలంగాణ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాదన్న అపోహతో తొందరపడి ఎవ్వరూ గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెట్టనవసరం లేదని గ్యాస్ ఏజెన్సీ వారు కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో రాబోయే సరైన అప్డేట్ కోసం సూర్య టూన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi friends, please subscribe to Surya Toons YouTube channel.